హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ బనానాతో కేక్‌ని ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే బెస్ట్ స్నాక్స్ అని చెప్పొచ్చండి. ఈ కేక్‌లో నేను మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. చాలా అంటే చాలా బావుంటుంది. పండిపోయిన బనానాతో ఈ కేకుని చేస్తానండి. ఒకవేళ ఇంట్లో పండిపోయిన అరటికాయలు ఉండిపోతే మాత్రం ఇలా ఒకసారి కేక్‌ని ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా నేను ఇక్కడ 3 పండిపోయినటువంటి అరటిపళ్ళను తీసుకున్నానండి. వీటిని ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకోండి. మీరు కావాలనుకుంటే 2 అరటిపళ్ళైనా యూజ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 తీసుకుంటున్నానండి. ఇప్పుడు అందులోనే పావు కప్పు దాకా పంచదారని వేసుకోండి. మీరు ఇదే ప్లేస్‌లో పావు కప్పు దాకా బెల్లాన్నైనా వేసుకోవచ్చండి. అలానే పావు కప్పు దాకా ఆయిల్‌ని వేసుకోండి. నేను ఇక్కడ సన్‌ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నానండి. అలాగే అందులోనే 2 కోడిగుడ్లని వేసుకోండి. మీరు కోడిగుడ్ల ప్లేస్‌లో పాలనైనా యూజ్ చేసేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా! ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. ఇలా గిన్నెలోకి వేసుకోగానే ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నారో, ఏ కప్పుతో అయితే ఆయిల్ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి. మీరు కావాలనుకుంటే గోధుమ పిండి ప్లేస్‌లో మైదా పిండిని యూజ్ చేసేసుకోవచ్చండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, అలాగే అర టేబుల్ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. అందులోనే ఫ్లేవర్ కోసం అర టేబుల్ స్పూన్ దాకా యాలక్కాయల పొడిని వేసుకోండి. మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ ఉంటే వెనిల్లా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకే డైరెక్షన్‌లో ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా! ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ దాకా పాలని వేసుకోండి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 2 టేబుల్ స్పూన్ల పాలను కూడా వేసేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. మరీ లూజ్‌గా కలుపుకోకూడదండి. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు కేక్ టిన్ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ, ఆయిల్‌ని కానీ వేసేసుకొని గోధుమ పిండి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఇలా డస్ట్ చేసేసుకోండి. ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఆ కేక్ బ్యాటర్‌ని అందులో వేసేసుకోండి. చూసారు కదండీ, బ్యాటర్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. ఇంతకు మించి లూజ్ ఉండకూడదు. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని ట్యాప్ చేసేసుకోండి. ఇలా ట్యాప్ చేసేసుకున్న తర్వాత మీకిష్టమైన డ్రై ఫ్రూట్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ కేక్ బ్యాటర్ మీద ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసేసుకోండి. 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ గిన్నెని అందులో పెట్టి మళ్ళీ మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ 40-45 నిమిషాల పాటు బేక్ చేసేసుకోండి. చూడండి, లో ఫ్లేమ్‌లోనే నాకు ఈ కేక్ బేక్ అవ్వటానికి 45 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు కేక్‌లో ఇలా చాకు పెట్టి తీశారనుకోండి, చాకు అనేది క్లీన్‌గా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్లే. ఇప్పుడు ఈ గిన్నెని తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత చాకుతో ఎడ్జెస్‌ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కేక్‌ని డీమోల్డ్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్‌లోకి కట్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా బనానా కేక్ రెడీ. చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.